బేబీ కార్న్ అంటే చిన్న చిన్న మొక్కజొన్నలు అన్నమాట. ఈ బేబీ కార్న్తో మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చిగా కూడా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. సలాడ్స్లో అవి చాలా బాగుంటుంది. అయితే ఈజీగా సింపుల్గా చిల్లీ బేబీ కార్న్ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఈ చిల్లీ బేబీ కార్న్ కర్రీ మనకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందైతే బేబీ కార్న్ని శుభ్రంగా కడిగేసుకొని మనం అన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పచ్చిగా కూడా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది కదా. ఇలా కట్ చేసినప్పుడే తినేయాలనిపించేస్తుంది అన్నమాట. సలాడ్స్లో అలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ లాగే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అవైతే కార్న్ అలా విడిగా వేస్తాము, ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ముక్కలు కట్ చేయకుండా ఇలా పొడవుగా వేసేసుకున్నా సరే బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. బేబీ కార్న్లో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్. సలాడ్స్లో సూపుల్లో యాడ్ చేసుకోవచ్చు. అయితే అయిపోయింది. ఇంకా ఏం కావాలో చూడండి. క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, క్యాబేజ్, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇవైతే గార్లిక్ అన్నమాట. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వెల్లుల్లిని అలా వేసుకోవాలి. ఇలా చిల్లీ పన్నీర్ కానీ చిల్లీ బేబీ కార్న్ కానీ ఇలా ఏదైనా చేసుకునేటప్పుడు ఫస్ట్ గార్లిక్ అయితే ఇలా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసినట్లయితే తొందరగా వేగిపోతుంది అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది కూడా బాగా వేగనివ్వాలి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు మనకి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు 5 నిమిషాల్లో చేసేసుకోవాలంటే ఈ రెసిపీని ట్రై చేసుకోండి. ఇది రైస్లోకి కలుపుకున్న చాలా బాగుంటుంది, లేదా సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. వేగిన తర్వాత చూసారా ఇట్లా అయిపోవాలన్నమాట. వేగిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. తర్వాత క్యాబేజ్, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. బేబీ కార్న్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ బేబీ కార్న్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ను స్థిరంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఇంకా ఇతర పోషకాలను కూడా అందిస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు. సాల్ట్ అయితే మనం ముందుగా ఉల్లిపాయ ఫ్రై చేసినప్పుడు అయితే వేసాం కదా, ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోవాలి. అవసరం అనుకుంటే లాస్ట్లో టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఇంకా ఇందులో అయితే సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. ఇదేంటంటే టమాటో ప్యూరీ. ఈ టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో బేబీ కార్న్ ముక్కలు వేసేసుకోవాలి. ఈ బేబీ కార్న్ అయితే మనం ఎక్కువ బాయిల్ చేయని అవసరం లేదు, ఎక్కువ ఉడకక్కర్లేదన్నమాట. పచ్చిగానే టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ ఉడకకపోయినా టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా బేబీ కార్న్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత డ్రైగా ఇలా ఉంచేసుకోవచ్చు, ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదా మనం కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉంచిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసేసాను. ఆ వాటర్ ఎంత మొత్తం కూడా కలిసేలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి.
2 minutes అయిపోయిన తర్వాత చూసారుగా ఇలా అవుతుందన్నమాట. యమ్మీ యమ్మీ చిల్లీ బేబీ కార్న్ రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి సర్వ్ చేసుకోవాలి. చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడేమో డిష్ అవుట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీల కోసం చూస్తూనే ఉండండి. మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.